ఆల్రెడీ లాస్ట్ వీడియో ఫిల్లింగ్ ఎలా చేసినా చూపించాను కదా. ఈ ఫినిషింగ్ అన్నమాట. వాళ్ళు ఇచ్చిన కేక్ కప్ కేక్స్ అలా ఉండాలని రియల్ ఫ్లవర్స్ కూడా కొన్ని ఎంచుకున్నారు. ఇంకా ఎగ్జాక్ట్ రావడం కోసం ఇలా ఫాండెంట్ ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట కప్ కేక్స్ మీదకి. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ నేనే చేయాలి కాబట్టి ఒక దాంట్లో కప్ కేక్స్, ఇంకో దాంట్లోనేమో ఫాండెంట్ ఫ్లవర్స్ కూడా పట్టుకున్నా. వెనకట్లో వచ్చేసి కేక్ అలెక్కే పట్టుకొని కూర్చుంది. ఇంటికి వచ్చేసరికి 9 అయిపోయింది అనమాట. ఇంకా తినేసి అయితే అందరూ పడుకుపోయారు. ఇంకా 11 కి లేచి అయితే నేను రెడీ చేసుకున్నా. ఎందుకంటే 12 కదా కేక్ కటింగ్, 11:30 కల్లా వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి. ఫ్లవర్స్ ఎప్పుడైనా కూడా డైరెక్ట్ గా కేక్ మీద పెట్టేయకూడదు, ఎందుకంటే ఫ్లవర్ లోపలికి వెళ్ళిపోయి కేక్ అంతా చేదైపోతుంది. అందుకని ఫ్లవర్స్ కున్న లీవ్స్ అన్ని తీసేసి ఇలా క్రీమ్ ర్యాప్ తో చుట్టేసుకున్నా అనమాట. నార్మల్ గా రోజెస్ ఒకటే కాదు, మనం లీవ్స్ ఏ పెట్టినా కూడా మనం క్రీమ్ ర్యాప్ తో ఖచ్చితంగా చుట్టుకోవాలి. నేను కూడా అలానే మొత్తానికి చుట్టేసుకొని సేమ్ ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలా చేద్దాం అనుకున్నా. కాకపోతే తను ఏమన్నారంటే గ్రాస్ అనేది ఎక్కువ వచ్చి రియల్ బొకే లా కనిపించాలనేది చెప్పారు. ఇంకా తను అంటే ఎగ్జాక్ట్ గా చేశాను అనమాట. ఇంకా లాస్ట్ లో అయితే ఇలా హ్యాపీ బర్త్డే అని చెప్పి బోర్డు మీద రాసేసి నేను హార్ట్స్ ని అలానే కప్ కేక్స్ మీద ఫాండెంట్ తో రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా పెట్టేసి కేక్ మీద ఇచ్చేసాను అనమాట. కానీ ఆ రోజు కొన్ని ఐటమ్స్ దొరికి చాలా ఇబ్బంది పడ్డాం. ఎంత ఇబ్బంది పడినా లాస్ట్ వాళ్ళు ఇచ్చే రివ్యూ ఉంటుంది కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి కేక్స్ కోసం పైన వాట్సాప్ కి మెసేజ్ చేసి